హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ వారం మరో మంచి కథతో వచ్చాను. మన ఛానల్ని కనుక ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. కథ పేరు అనుమతి లేకుండా వచ్చేవారు. మరి అదేంటో వినండి. మురళీ మాస్టారు పాఠం చెబుతున్నారు. సోము అనే విద్యార్థి మాస్టారు గారిని అడగకుండా బయటకు వెళ్ళి ముక్కు చీదుకొని తిరిగి లోపలికి వచ్చేయబోయాడు. మాస్టారు వాడిని చూసి, ఒరే, నువ్వు లోపలికి రాకు, గుమ్మం దగ్గరే నిలబడు, నీకు ఇదే శిక్ష అని కసిరాడు. తిరిగి అందరి పిల్లలను చూసి, టీచర్ అనుమతి లేకుండా బయటకు వెళ్ళడం, లోపలికి రావడం చేయకూడదు. ఒక ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తూ ఉంటే అనుమతి లేకుండా ఎవరు వస్తారో తెలుసా అన్నారు. అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. మళ్ళీ మురళీగారే, ఒక తాగుబోతు ఉన్నాడనుకోండి, వాడికి ఒంటి మీద తెలివి ఉండదు కదా, వాడు అడగకుండా లోపలికి వస్తాడు. కుక్క ఉంది చూసారా అని వరండాలో పడుకుని ఉన్న కుక్కని చూపిస్తూ, దానికి లోపల పాఠం బోధిస్తున్నారని తెలియదు కదా, అనుమతి లేకుండా తిన్నగా లోపలికి వస్తుంది. ఇంకా ఇటువంటి వాళ్ళు అని జ్ఞాపకం రాక బుర్ర గోక్కున్నారు మాస్టారు. ఇంకా ఏమిటి చెప్తారోనని ఆలోచిస్తున్న ఆయనను చూస్తూ నిశ్శబ్దంగా ఉన్నారు పిల్లలు. లక్ష్మి అనే అమ్మాయి లేచి నిలబడి, నేను చెబుతాను మాస్టారు అన్నది. చెప్పు అన్నారు మాస్టారు. పిచ్చివాళ్ళు అన్నది లక్ష్మి. ఈసారి పిల్లలంతా ఆనందంగా నవ్వారు. నిజమే, పిచ్చివాడికి వాడి ధోరణే తప్ప ఇతరులు చెప్పినది బుర్రకెక్కదు కదా. వాడు కూడా అడగకుండా క్లాసులోకి వచ్చేయవచ్చు, లక్ష్మి బాగా చెప్పింది అని మాస్టారు లక్ష్మిని మెచ్చుకున్నారు. అడగకుండా బయటకు వెళ్ళిన తనను తాగుబోతువాడి కింద, కుక్క కింద, పిచ్చివాడి కింద జమకట్టినందుకు సిగ్గుపడ్డాడు సోము. పిల్లలందరికీ ఇదొక గుణపాఠమైంది. బాగుంది కదండి కథ. ఈ కథ కానీ నచ్చినట్లయితే మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేస్తారని కోరుకుంటూ, మరో వారం మరొక మంచి కథతో మీ ముందుకు ఉంటాను. అంతవరకు సెలవు.